పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఘటోత్కచుడు పుడతారనమాట. సో ఆ 1 year తర్వాత ఘటోత్కచుడు పుట్టంగానే వీళ్ళు ఇంకా వదిలి వెళ్ళిపోతారు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. దిస్ ఇస్ యువర్ వంశీ వండర్. అండ్ ఈ రోజు అయితే మనం హిడింబా దేవి టెంపుల్ అండ్ జోగ్ని వాటర్ ఫాల్ కవర్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఎస్పెషల్లీ భయ్య కోసం మాట్లాడుకుందాం. బైక్ అయితే ఎంత ఖర్చు అయింది భయ్య? 7,000 పడిందిగా. మనం ఇక్కడ హిడింబా దేవి టెంపుల్కి ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకెళ్ళామన్నమాట. సో దీన్ని పైకి ఎక్కించి మాల్ రోడ్ చివరి నుంచి పోవాలి. ఇక్కడ వరకు వచ్చి ఇంకా బైక్స్ ఇక్కడ రెంట్కి తీసుకొని చుట్టుపక్కల ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. 1 day రెంట్ తీసుకుంటే చాలు, మొత్తం అన్ని తిరిగేవచ్చు బైక్లో అయితే. అండ్ పైన మొత్తం స్నో ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా స్నో ఉంది. ఐ హోప్ టెంపుల్ పక్కన కూడా స్నో ఉండే అవకాశం ఉంది. ఎక్కడే స్నో ఉందంటే అక్కడ కూడా స్నో ఉంటుంది నాకు తెలిసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్ కొద్దిగా కష్టంగా ఉంటుంది, అందులో తడితడిగా ఉందన్నమాట. స్టీప్ ఉంటుంది అండ్ మొత్తం పైన మొత్తం బురదగా ఉంటుంది, చూస్తున్నారుగా. అండ్ పైకి వెళ్ళే కొద్దిగా చూస్తారు ఇంకా స్టీప్ ఉంటుంది. సో ఆటో వాడు అయితే పర్ హెడ్ 50 rupees ఛార్జ్ చేస్తాడు. మాల్ రోడ్ నుండి తీసుకెళ్తారనమాట. చూస్తున్నారా మొత్తం బ్లైండ్ కర్వ్స్ ఉన్నాయి. అండ్ ఫారెస్ట్లోకి వచ్చేసాం. సో దీన్ని దుంగ్రి ఫారెస్ట్ అంటారు అనమాట. సో ఈ దుంగ్రి ఫారెస్ట్ అంటే ఏంటి మొత్తం మీకు చెప్తా. ఫారెస్ట్ నేమ్ ఎందుకు దుంగ్రి వచ్చింది అది ఇది అనేసి. సో టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం గాయ్స్. ఎక్కడ కూడా మీకు బైక్ రెంట్స్కి దొరుకుతూ ఉంటాయి. అండ్ టెంపుల్కి అయితే ఇదే అనమాట. బట్ అక్కడ పార్కింగ్ జోన్ అయితే లేదు, ముందుకెళ్ళి పార్క్ చేసుకుందాం. సో అటువైపు నుండి మనం ఎంట్రీ అవుదాం, లేదంటే ఇటువైపు నుండి ఎంటర్ అవుదాం. మనం బై వాక్ అవుదాం ఎక్కడ వరకు. పడగొట్టు అన్న, నాకు 4,000 ఇస్తా. నాకు ఇస్తావా? అట్లా లేదంటే 1,000 రూపాయలు నాకు ఇస్తావా? అండ్ గాయ్స్ ఫైనలీ వీఆర్ అట్ హిడింబా దేవి టెంపుల్. అండ్ దీనికి 2 ways ఉన్నాయన్నమాట. ఒకటి అటువైపు నుండి ఉంది, ఒకటి ఇటువైపు నుండి ఉంది. బట్ ఇది నా 5th time ఈ విజిట్ అయితే. అండ్ సో ఈ వే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే పైన్ ఫారెస్ట్ మధ్యలో నుండి మనం పోతూ ఉంటాం, ఒక పాత ఉంటుంది. అటువైపు నుండి కూడా సేమ్ అట్లనే ఉంటుంది, కానీ ఇది డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. సో ఈ వే యూజ్ చేసుకుని ఆ వే ఎగ్జిట్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ చూస్తున్నారు ఎట్లుందో, మొత్తం చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి అన్నమాట, పైన్ ట్రీస్ మొత్తం. వావ్ మ్యాన్, మొత్తం ఫుల్ ఫారెస్ట్ అనమాట. ఇదే కనుక మాన్సూన్లో వస్తే కింద ఇదంతా గడ్డి ఉంది కదా, సో బ్రౌనిష్గా, ఇదంతా గ్రీనిష్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ దుంగ్రి ఫారెస్ట్ యొక్క మీకు హిడింబా దేవి టెంపుల్ యొక్క స్టోరీ చెప్తా. హిడింబా దేవి టెంపుల్ అంటే హిడింబాసుర అనే ఒక రాక్షసుడు ఉండేవాడు, వాళ్ళ చెల్లి హిడింబా దేవి అనమాట. ఈ టెంపుల్ ఏంటంటే ఎపిక్ మహాభారత స్టోరీకి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. సో అప్పుడు పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు వాళ్ళు జోదంలో ఓడిపోతారు కదా, అప్పుడు వనవాసం చేయాలి కదా వీళ్ళు. సో ఆ వనవాసంలో వీళ్ళు ఈ ఫారెస్ట్కి వస్తారనమాట. దుంగ్రి ఫారెస్ట్ అంటారు దీన్ని. దుంగ్రి ఫారెస్ట్ అని ఎందుకంటారు అంటే ఫుల్గా డెన్స్ పైన్ ట్రీస్తో ఉంటుంది కాబట్టి దీన్ని దుంగ్రి ఫారెస్ట్ అంటారు. చూస్తున్నారా అసలు ఎంత దగ్గరగా ఉంటాయి ట్రీస్ మొత్తం. అండ్ అప్పుడు పాండవులు రాగానే హిడింబాసురుడు అంటాడు, నాకు నరవాసన నాకు తగిలింది, సో ఎలా అయినా సరే ఇప్పుడు వాళ్ళని తీసుకురా, మనకి ఈరోజు విందు ఏర్పాట్లు చేస్తాను అది ఇది అనుకుని వాళ్ళని చంపి తీసుకురమ్మని హిడింబాదేవికి ఆయన ఆర్డర్ వేస్తాడనమాట. సో అప్పుడు ఈవిడ వాళ్ళని చంపడానికి వెళ్తే భీముడి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ చూసి అండ్ ఆయన అందాన్ని చూసి తను లవ్లో పడుతుంది అనమాట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, సో ఆ రోజుల్లో కూడా ఉంటుంది అనుకుంటా లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయింది ఆవిడకి. అండ్ తను ఏంటంటే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి నిజం చెప్పిస్తుంది అనమాట. నువ్వు చాలా నచ్చావు, నాకు అందంగా ఉన్నావు అది అని చెప్పి, ఇలా మిమ్మల్ని మా అన్న నేను చంపుకు తీసుకురామన్నాడు అది అని చెప్పి వాళ్ళతో ముచ్చట్లు పెడతా ఉంటుంది. సో ఈ లోపల ఎంతవరకు ఎందుకు రాలేదు మా చెల్లి అనుకుని ఆయన వెళ్తాడనమాట హిడింబాసురుడు. సో హిడింబాసురుడు అక్కడికి వెళ్ళంగానే తనను చూసి నువ్వేం చేస్తున్నావు, వాళ్ళతో నువ్వు కలిసి మాట్లాడుతున్నట్టు చూసి ఆవిడపైన కోప్పడి యుద్ధానికి దిగుతారనమాట. సో అప్పుడు హిడింబాదేవిని హిడింబాసురుడి నుంచి కాపాడుతారనమాట. వీళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేస్తూ ఆయన హిడింబాసురుడిని చంపేస్తారనమాట. కుంతిదేవి ఎదురుగానే హిడింబాదేవి ప్రపోజ్ చేస్తుంది, నన్ను పెళ్లి చేసుకో అది ఇది అని. సో ఆయన వద్దు అనుకుంటే అప్పుడు తను కుంతిదేవి దగ్గరికి వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేస్తుంది అన్నమాట, కొడుకు నన్ను పెళ్లి చేసుకోమను అది ఇది అనుకుంటే చాలా రిక్వెస్ట్ చేస్తుంది అన్నమాట కుంతిదేవికి. దెన్ ఆఫ్టర్ కుంతిదేవి ఒక షరతు పెడుతుంది అనమాట.
సరే నేను పెళ్లి చేసుకుంటాడు కానీ ఒక పిల్లడు పుట్టిన తర్వాత ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతామని చెప్తుంది అనమాట. ఆ కండిషన్కి అయితే తను ఓకే చెప్తుంది. ఇంకా అప్పుడు ఘటోత్కచుడు పుడతారనమాట. సో ఆ 1 year తర్వాత ఘటోత్కచుడు పుట్టంగానే వీళ్ళు ఇంకా వదిలి వెళ్ళిపోతారు. సో అప్పటి నుండి ఈ దుంగ్రి ఫారెస్ట్లోనే ఘటోత్కచుడు కూడా పెరుగుతారనమాట. ఘటోత్కచ టెంపుల్ కూడా అక్కడ ఉంటుంది. సో ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. సో ఇలా జరిగిందనమాట వీళ్ళ స్టోరీ. అండ్ లాస్ట్కి ఏంటంటే హిడింబాదేవి ఒక రాక్షసురాలు అనమాట. బట్ ఈ ప్లేస్లో చాలా తపస్సులు చేస్తూ చాలా ఘోరమైన తపస్సులు చేస్తూ తను కొన్ని దైవశక్తులు పొందిందనమాట. సో ఆ దైవశక్తులు పొందడం వలన ఆఫ్టర్ దట్ ఇక్కడ ఉండే ప్రజలంతా తిని పూజించడం మొదలుపెట్టారు. సో అప్పటి నుండి ఇక్కడ ఒక టెంపుల్ వెలిసిందనమాట. దాని తర్వాత 1553లో మహారాజ్ బహదూర్ సింగ్ అని, సో ఆయన కింగ్ అండర్లో ఇది కన్స్ట్రక్షన్ అయింది. ఇదంతా లక్కతో చేసిన ఇల్లు అనమాట, చాలా యాన్షియంట్ది. సో ఇది హిడింబాదేవి టెంపుల్ స్టోరీ అనమాట. అండ్ మీరు చూడొచ్చు ఇంకా మంచి అయితే ఉంటూనే ఉంది. సో ఇది కూడా ఎలా కట్టారంటే మంచి పడంగానే ఇంకా అలా పడిపోయేటట్టు. అంటే ఇప్పుడు నేను నడుస్తుంది కూడా ఇదంతా ఐస్ పైన నడుస్తున్నా. సో ఇంక దుంగ్రి 1 అని, సో దుంగ్రి 1 విహారీ అని ఉంది కదా. సో చిన్న పార్క్ టైప్లో ఉంటుంది అన్నమాట, గార్డెన్ టైప్లో. సో లోపలికి వెళ్ళి మీరు చూడొచ్చు, టికెట్స్ అయితే ఉంటుంది. సో మీరు ఇలా హిమాచల్ డ్రెస్సెస్లో మీరు ఫొటోస్ దిగొచ్చు అనమాట. లోకల్ డ్రెస్సెస్ ఇస్తారు, 20 రూపీస్ అంతా ఛార్జ్ చేస్తారు. నేనైతే ఫొటోస్ తీసుకోమని మీకు సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ రారు కదా. సో మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోండి చక్కగా. ఎప్పుడు తిన్నాను బ్రో, టెంపుల్కి వచ్చాం, చాలా బాగుంది. కొద్దిగా నువ్వెందుకు తింటాం, టెంపుల్కి వచ్చాం కాబట్టి తినాలి. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. ఇంకొద్ది బ్రో. సో ఇదే హిడింబాదేవి టెంపుల్ అనమాట. అండ్ వన్ ఆఫ్ ద యాన్షియంట్ టెంపుల్ ఇది. సో మీరు చూడొచ్చు కొన్ని హార్న్స్ ఉన్నాయి, ఐవాక్స్ అవన్నీ. సో ఐవాక్స్ యొక్క కొమ్మలు అయితే పెట్టారు. సో టెంపుల్ లోపలికి అయితే అలౌ చేస్తున్నారు ఇప్పుడు. యూ కెన్ గో. లాస్ట్ టైం కూడా నేను టెంపుల్కి వెళ్ళినా, అండ్ టెంపుల్ లోపలికి అయితే కెమెరా అలౌ చేయరు. సో మీరు మొత్తం చూడొచ్చు, ఇదంతా వుడ్డే అనమాట. మెయిన్ టెంపుల్ అయితే ఇది. అండ్ లోపలికి అయితే కెమెరాస్ అలౌ చేయట్లేదు, అందుకే నేను తీసుకెళ్ళట్లేదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిడింబాదేవి టెంపుల్. అండ్ స్టోరీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో హిస్టరీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ ఇంకా ఇప్పుడు మనం ఘటోత్కచ టెంపుల్కి వెళ్దాం. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఘటోత్కచ టెంపుల్. సో ఆ టెంపుల్ కూడా మీరు చూసేసుకొని ఇంకా మనం బ్యాక్ వెళ్ళొచ్చు జోగిని వాటర్ ఫాల్కి. కేసర్ లోగే సార్, కేసర్ ఘటోత్కచ టెంపుల్ చెప్పాను కదా, ఘటోత్కచ టెంపుల్ ఉందని. సో ఇదే ఆ ఘటోత్కచ టెంపుల్ అనమాట. అండ్ మీరు చూడొచ్చు ఐబ్యాక్స్ యొక్క హార్న్స్ కానీ, అండ్ డిఫరెంట్ బర్డ్స్ యొక్క ఫెదర్స్ ఏవో అయితే ఉన్నాయి అక్కడ అన్నీ. అండ్ ఈ చెట్టుకు కూడా అవే కట్టున్నారు అనమాట హార్న్స్. సో నాకు తెలిసి చెట్లకి వీళ్ళు పూజిస్తున్నారు. హిడింబాదేవి టెంపుల్ అయితే కంప్లీట్ చేసేసాం అబ్బాయిలు. అండ్ ఇది అడ్వెంచర్ పార్క్ అని ఉంది కదా, ఇందులో పెద్దగా అయితే ఉండవు, జిప్ లైనింగ్ అవి ఉంటాయి అనమాట. చిన్న జిప్ లైనింగ్ అవి థ్రెడ్స్ పైన నడవటాలు అలాంటివి చిన్నవి అయితే ఉంటాయి. అండ్ వన్స్ అపాన్ ఏ టైం నేను వెళ్ళేటప్పుడు అయితే బ్రేక్ డాన్స్ లాంటివి, నెక్స్ట్ ఇంకేంటి అది జైంట్ వీల్ ఒకటి, ఇలాంటివన్నీ ఉండేవి అనమాట. ఇప్పుడైతే అవన్నీ లేవు. అండ్ అక్కడ నుంచి వ్యూ కూడా బాగుంటుంది బ్యాక్ సైడ్ది. మోసం అయితే స్నోఫాల్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇలా క్లౌడీగా ఉంటే స్నోఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. అండ్ మీరు చూడొచ్చు మనాలి మాల్ రోడ్లో కూడా ఐస్ ఉందన్నమాట. ఆ పైన చూస్తున్నారు, అదంతా ఐసే ఉంది. 1 week బ్యాక్ చెప్పాను కదా, మొత్తం హెవీ స్నోఫాల్ అయిందనమాట. 3 feet స్నో పడిందంట ఇక్కడ 1 week బ్యాక్ అది. అండ్ ఇప్పుడైతే కరుగుతుంది మెల్లమెల్లగా. అండ్ పైన జోగిని వాటర్ ఫాల్లో కూడా చాలా ఎక్కువ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను స్నో అయితే. మరి చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటనేది. మనమైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఏంటంటే మీరు ఒకవేళ హంటపాస్ ట్రెక్కింగ్ కానీ ఇలాంటి హిమాచల్లో చాలా ట్రెక్కింగ్స్ ఉంటాయి అనమాట. సో అవన్నీ మీరు ట్రెక్కింగ్ చేయాలనుకుంటే నేను ట్రెక్కింగ్స్ కూడా చేయిస్తాడు. అండ్ మీకు ఒకటి ఏంటంటే ఒక బడ్జెట్ చెప్పాడు, 7,000 రూపీస్కి ఇక్కడ నుండి ఫుడ్ అయింది. అండ్ అటల్ టన్నెల్, సయతన్, హంటపాస్ అవన్నీ ఉన్నాయి కదా, ఈ గ్లూ విలేజెస్ ఇవన్నీ. సో మొత్తం మనాలిలో ఏవైతే ఉన్నాయో జోగిని వాటర్ ఫాల్స్ ఇవన్నీ కలిపి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు చెప్తారనమాట 7,000 రూపీస్కి. మొత్తం నాకు తెలిసి 4 days అంతా అవుతుంది అదంతానే. అండ్ హీఈస్ అవర్ బై అతుల్. సో బైక్ ఎక్స్పెడిషన్
సో మీరు ఇక్కడ చూడొచ్చు స్పిటి వ్యాలీ కూడా ఉన్నాయి. హిమాచల్ మనాలి నుండి స్పిటి వెళ్ళాలనుకున్నా సరే, అండ్ రివర్ రాఫ్టింగ్ కానీ అండ్ చాలా అడ్వెంచర్స్ కూడా మీరు చేయొచ్చు. ఇవన్నీ మీకు చేయిస్తారనమాట. బ్యాక్ సైడ్ నుండి మీరు ఇలా నడుచుకుంటూ వెళ్తే మీరు రివర్ దగ్గరికి రీచ్ అయిపోవచ్చు అనమాట. అండ్ వెనకాతలకి వెళ్తే మీకు అక్కడ రివర్ ఉంటుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట రివర్ పక్కన. ఆల్రెడీ మేము వెళ్ళాం. పారాగ్లైడింగ్ కానీ చాలా అడ్వెంచర్స్ అన్ని ఈయన ఆర్గనైజేషన్ చేస్తుంటారు అనమాట, బెస్ట్ బడ్జెట్ ప్రైస్కి. సో మీరు ఇక్కడికి వస్తే ఒక ట్రావెలర్లా తిరగవచ్చు అనమాట, విజిటర్లా కాకుండా ఒక ట్రావెలర్లా ఆయన తిప్పుతారు అనమాట మీ దాన్ని. అండ్ పెద్ద ట్రెక్కింగ్స్ లాంటివి, పిన్ పార్వతి వ్యాలీ ట్రెక్కింగ్ కానీ, అండ్ మీరు శ్రీకర్ మహాదేవ్ ట్రెక్కింగ్స్ లాంటివి కానీ ఇవి కూడా ఆయన చేయిస్తారు అనమాట. సో మీరు మాత్రం అడ్రస్ మర్చిపోవద్దు. నేను కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.